నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు నక్తవ్రతం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నక్తవ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి శివపూజ చేసి, సాయంకాలం ప్రదోష కాలంలో ఈశ్వరుడికి అభిషేకం చేసి, ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈశ్వరుడికి సమర్పించిన అన్నం నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే నక్తవ్రతం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు సాయంకాలం ప్రదోష కాలంలో కుశోదకము అంటే దర్భలు కలిపిన జలాలతో, రకరకాల పండ్ల రసాలతో శివాభిషేకం చేయటం ద్వారా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో నమక చమకాలతో అభిషేకం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే మంత్రం చదువుకుంటూ అభిషేకం చేస్తే నమక చమకాలతో శివాభిషేకం చేసిన సంపూర్ణ ఫలితం కలుగుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, రుణబాధల సమస్యలు ఉన్నవాళ్ళు వాటన్నిటినీ అధిగమించడానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం చదువుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అలాగే అభిషేకం పూర్తయిన తర్వాత పరమేశ్వరుడికి కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. దద్యోజనం కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆర్థికంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సాయంకాలం ప్రదోష కాలంలో తుమ్మిపూలతో ఈశ్వరుని పూజించి చిమ్మిలి నివేదన చేసినట్లయితే సమస్త కష్టాలు బాధలు తీరిపోయి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈరోజు సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని శివాలయంలో హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా శివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని ఈరోజు వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శివాలయంలో కానీ గృహంలో కానీ ప్రదోష కాలంలో దారిద్ర్య దహన శివ స్తోత్రము, శివ పంచాక్షరి స్తోత్రము, శివ తాండవ స్తోత్రము వీటిని శ్రవణం చేసిన పఠించిన ఉత్తమ ఫలితాలు కలిగి శివానుగ్రహం వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే ఈశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే సహస్ర ఫణి పుష్పము లేదా నాగశివలింగ పుష్పం ఈశ్వరుడికి సమర్పించాలి. అలా చేస్తే శివుడు తొందరగా అనుగ్రహించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగింపజేస్తాడు. మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. అంతఃకరణంతో తాదాత్మ్యం చెందిన చైతన్యమే జీవుడు కనుక వాడు ఎప్పుడు చెప్పినా నేను అంతఃకరణంతోనే మాట్లాడతాడు కానీ వాడు జీవుడు కనుక అంతఃకరణాన్ని అనుసరించే కదా సత్వం. కనుక వాడేమవుతాడు? శ్రద్ధామయోయం పురుష, శ్రద్ధామయుడు జీవుడు. వాడు అంతఃకరణంతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు కదా. కానీ అంతఃకరణం ఇతర సంస్కారములతో తాదాత్మ్యం చెందింది కదా. దాని నుంచే సత్వరజస్తమస్సులు వస్తున్నాయి కనుక జీవుడు దానితో మయుడయ్యాడు కనుక శ్రద్ధామయోయం పురుష, శ్రద్ధామయుడు పురుషుడు. అసలు ఇంకా మాట్లాడంటే వాడెవడు? వాడి శ్రద్ధే వాడు అన్నాడు ఒకమాట. అంటే ప్రతి వ్యక్తి కూడా వాడి శ్రద్ధే. యో యశ్రద్ధ స ఏవ సహ. ఎవడు ఎలాంటి శ్రద్ధ కలవాడో వాడి రూపం కూడా అలాంటిదే. రూపం అంటే షేపు ఫార్ము అని కాదు. మనిషి అంటే నథింగ్ బట్ శ్రద్ధ. వాడు ఆలోచనే వాడు అన్నట్లుగా వాడి శ్రద్ధే వాడు. ఎందుకంటే చూడ్డానికి అందరి మొహాలు ఒకటే. కానీ వీడు సాత్వికుడు, వీడు రాజసుడు, వీడి తామసుని భేదం శ్రద్ధ వల్ల ఏర్పడుతుంది. వాడి ఎక్స్ప్రెషను, వాడి యాక్టివిటీస్ కూడా శ్రద్ధను అనుసరించే ఉంటాయి. కనుకనే మనిషి అంటే ఆలోచన ఆచరణే మనిషి కదా. ఆలోచన ఆచరణ శ్రద్ధను బట్టి ఉంటాయి కనుక
ఆలోచన ఆచరణే మనిషి గనక శ్రద్ధే మనిషి, శ్రద్ధే వాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇది గొప్ప తాత్వికమైన విషయం. అందుకే శ్రద్ధామయోయం పురుష యోయశ్రద్ధ స ఏవ సహ అంటే తచ్శ్రద్ధానురూప ఏవ సహ జీవ అన్నారు భగవత్పాల్ వారు. శ్రద్ధానురూపంగానే జీవుడు చెప్పబడుతుంటాడు. కనుక ఏ జీవుడు ఎవడు అంటే వాడు సాత్వికుడా రాజసురా తామసురా అనేది వాడి శ్రద్ధ బట్టే నిర్ణయింపబడుతుంది. ఇది నువ్వు ఎలా పోల్చుకోగలవు? నువ్వు అన్నావుగా దేవతలను ఆరాధిస్తారు శాస్త్రములు తెలియకుండానే. అయితే శాస్త్రములు తెలియకుండా ఆరాధించే విధానం బట్టి వాడు ఏ శ్రద్ధ కలవాడు నువ్వు చెప్పివచ్చు. ముగ్గురు ఆరాధనలు చేస్తారు. ఎవరెవరిని ఆరాధిస్తారో చెప్తున్నాడు. యజంతే సాత్వికాహ దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. యజంతే సాత్వికా దేవాన్, సాత్వికులు దేవతలను ఆరాధిస్తారు. దేవతలు అంటే వేదముల యందు చెప్పబడ్డటువంటి శివ, విష్ణు, కృష్ణ, రామ, శక్తి ఇత్యాది వైదిక దేవతలు, ఇంద్రుడు ఇత్యాదులు వేద దేవతలు, వారిని ఆరాధిస్తూ ఉన్నటువంటి వారు సాత్వికులు. రాజసులు యక్షుల్ని రాక్షసుల్ని ఆరాధిస్తారు. అంటే ఇవి కూడా తంత్రశాస్త్రాల్లో ఉన్నాయండి. యక్షరక్ష శక్తులు వేరే ఉంటాయి. రాక్షసులు అనబడేటటువంటి అసురీ శక్తి వాళ్ళ గురించి కాదు. యక్షరక్షో గణములు కొన్ని ఉంటాయి. అవి కూడా సృష్టి నిర్వహణ కోసం వచ్చాయి. ఈ యక్షులు అంటే కుబేరుడు మొదలైన వారు. కొంతమంది కుబేరు పూజలు ఇవి చేస్తుండే మనకు తెలుస్తూ ఉంటాయి. మంచిదే. ఆ కుబేరుని యొక్క గణములు నలగ్రీవుడు, మణికూబరుడు వీళ్ళందరూ వీళ్ళని పూజిస్తే ఏమొస్తాయి? ఐశ్వర్యం వస్తుంది, నిధులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక్కడ అవస్థ అన్నీ వస్తాయి. డబ్బు ఉంటే చాలండి, ఇంకేమిటి అనేదే కదా సిద్ధాంతం. కనుక అలాంటివన్నీ సంపదల మీద కోరుకున్న వాళ్ళు రాజసులు గనక వాళ్ళు యక్షరక్షాంసి వాళ్ళని ఆరాధిస్తారు. ఇక అన్యే మిగిలిన వాళ్ళు ఎవరు? తామసా జనా. తామసులు ప్రేతాన్ భూతగణాశ్చ, ప్రేతాల్ని భూతాల్ని ఆరాధిస్తాడయ్యా అన్నాడు. భూతగణములు అనగానే మనం గతంలో చెప్పుకున్నాం. భూతగణములు అంటే వారు వినాయకులు. వినాయకులు అంటే మన గణపతి మహావినాయకుడు పరబ్రహ్మస్వరూపుడు, ఆయన గురించి కాదు అని కూడా చెప్పుకున్నాం. అవి గణములు, వినాయక గణములను ఉంటాయి. అదేవిధంగా మాతృగణాలు, గ్రహగణాలు ఇత్యాదులు చాలా చాలా చెప్పబడుతూ ఉంటాయి శాస్త్రమునందు. అలాంటి గణాలను ఆరాధన చేసేవాళ్ళు ఉంటారండి. ఈ గణారాధకులు దొరుకుతుంటారు. వీళ్ళే మనకి రకరకాల ఉపాసకులు. వాళ్ళనే ఆరాధిస్తూ అదే ఆధ్యాత్మికని అదే గొప్ప జీవితం భ్రమించబడే వాళ్ళని ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనా. దీన్ని బట్టి ఎవరికి తెలిసిపోయింది కదా. అందుకేనైనా శాస్త్రం చాలా ప్రధానమైన సుమ. మళ్ళీ మొదలుపెట్టాడు ఇక్కడ. శాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపోజనా దంభాహంకార సంయుక్తా కామరాగ బలాన్వితా. ఈ మాట చెప్పడానికి ఉద్దేశం అంటే చూద్దాం. కర్షయంతః శరీరస్థం భూతగ్రామం చేతస మాం చైవ అంతఃశరీరస్థం తాన్ విద్ధి అసుర నిశ్చయాన్. మళ్ళీ అక్కడెక్కడో చెప్పిన అసురి గణాలన్నిటి ఇక్కడ తెచ్చేట. ఎందుకు చెప్పాడంటే రాజసీ తామసీ శ్రద్ధల గురించి చెప్పడం కోసం చెప్పాడు. రాజసీ తామసీ శ్రద్ధ ఉన్నటువంటి వారు వాళ్ళు శాస్త్రాలను గౌరవించరు. సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళు శాస్త్రం తెలియక చేస్తారు. వాళ్ళు తెలిస్తే దాన్ని అనుసరించి చేయవచ్చు. కానీ రాజస తామస శ్రద్ధ ఉన్నటువంటి వారు శాస్త్రాలను అతిక్రమిస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అశాస్త్ర విహితం ఘోరం. శాస్త్రం చెప్పనిది చెయ్యడం ఘోరం అంటే ప్రమాదకరం. దీనితో తప్యంతే తపోజనా. దీనితో ఎవరు తప్పించిపోతుంటారో, తప్పించిపోవడం అంటే సాధన చేయడం కూడా, అంటే శాస్త్ర విరుద్ధమైన ఘోర సాధనలు ఎవరు చేస్తారో వారు దంభ అహంకార సంయుక్తా. వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు కదా. దంభం అహంకారం వీటితో కూడుకుని కామరాగ బలాన్విత, కోరికలు, భోగేచ్ఛ, వాటితో అటాచ్మెంటు, వాటిని ఎలాగైనా సంపాదించాలనే బలము అంటే శరీర బలం, బుద్ధి బలం వాటికై వినియోగించడం. ఏమిటి? కోరికలు తీర్చుకొనుటకై, తాను మక్కువ పొందిన వాటిని సాధించుకొనుటకై తమ శారీరక మానసిక బలాల్ని వినియోగించడమే కామరాగ బలాన్విత. అటువంటి వారు అశాస్త్ర విహితం, శాస్త్రము చెప్పని శాస్త్ర విరుద్ధమైన ఘోరమైనటువంటి కర్మల్ని ఆచరిస్తారు. వాళ్ళ స్వభావం దంభ అహంకార వీటితో కూడినటువంటి వారు. వాడికి వాడు కొత్త మార్గం పెట్టేసుకుంటాడు, అనేది ఎందుకో తెలియదు. అలాంటి వాళ్ళని ఇక్కడ బాగా పడుతున్నాడు. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నిష్కామకర్మేతి యదుచ్యతే తత్ ఆదౌ భవేన్నో సుకరంజనానాం పరంతు తస్యాన్యజనుషు చాపి నాభిక్రమచ్ఛేదనమస్తి కించిత్.
నిష్కామకర్మ నిష్కామకర్మ అంటూ ఉంటారు కదా, అదంత తేలిక కాదయ్యా. మొదట్లో ప్రారంభించిన వాడికి అది కష్టమే ఎప్పుడైనా సరే. అంత మాత్రం చేత దాన్ని వదిలిపెట్టకు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ జన్మలో నువ్వు పూర్తిగా దాన్ని సాధన చేసి అందుకోలేకపోయినా సరే, దానికి నువ్వు మొదలుపెట్టినటువంటి కృషి ఉందే అది వ్యర్థం కాబోదు, వ్యర్థం కాబోదు, వ్యర్థం కాబోదు. పై జన్మకు కూడా ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ సాధన అంది తీరుతుంది అని మనకు ఒక భరోసా ఇస్తున్నారు. దీంట్లో ఎలా ఇస్తున్నారు? ఏ శాస్త్రాధారాన్ని సూచిస్తున్నారు? ఏ అనుభవాన్ని సూచిస్తున్నారు ఈ భరోసా? అంటే కేవలం శాస్త్రమే కాదయ్యా, తర్కంతో కూడా సాధించవచ్చు. కర్త ఒకడు ఉన్నాడు, కామం ఒకడు ఉంది. వీళ్ళిద్దరికీ లింక్ ఏమిటి? మామూలుగా వాక్యం సెంటెన్స్ ఉందనుకోండి, దాంట్లో కర్త కర్మ క్రియ ఉన్నాయి. ఈ కర్త కర్మ క్రియల్లో కర్తకి కర్మకి లింకు పెట్టేది ఎవరు అంటే క్రియే. కానీ మానవ జీవితంలోకి వచ్చేటప్పటికి కర్తకి వాళ్ళు ఉండేటువంటి కోరికకి వాళ్ళు వచ్చేటి వల్ల వచ్చే ఫలితం ఒకటి, మూడు ఉన్నాయి. దీంట్లో కర్తకి ఫలితానికి మధ్యలో లింకు పెట్టేది ఎవరయ్యా అంటే కోరికే. కోరిక కనుక లేకపోయినట్లయితే వాడు ఎన్ని రకాల పనులు చేసినా సరే వాడు అకర్తే అని శ్రీకృష్ణ పరమాత్మ తేల్చి చెప్పేశాడు. కనుక కర్తను కర్తగా నిలబెట్టేది ఎవరంటే కోరిక. కర్తగా నిలబెట్టడం అంటే అర్థం ఏంటి? వాడిని భోక్తగా చేసేది అని అర్థం. అంటే భోజ్యమైనటువంటి ఒకానొక వస్తువుతో వాడికి సంబంధం కలిగిస్తోంది. ఆ భోజ్యం మీద వాడికి ఒక కామన ఉంది. ఒకడికి డబ్బు మీద కామన, ఒకడికి కీర్తి మీద కామన, రకరకాల కామనలు ఉన్నాయి. ఈ కామనల పట్టి వేసుకుపోతుంటే కోట్ల లిస్టు మనం చెప్పచ్చు. కానీ బాగా ఆలోచించి చూస్తే ఇన్ని కోరికలు లేవు, ఉన్నది ఒకటే కోరిక, సుఖం మీది కోరిక. అన్ని కోరికలు అక్కడికే వెళ్ళి ఆగుతున్నాయి, అక్కడే విశ్రాంతి పొందుతున్నాయి. కనుక నిజమైన కామన ఏది అంటే సుఖం. ఆ సుఖం మీది కామన వల్ల వాడు ఏం చేస్తున్నాడు? సకామ కర్మ చేస్తున్నాడు. కానీ అనుభవంలో చూస్తే మనం సుఖం కోసం చేసే ప్రతి ప్రయత్నము దుఃఖంలోకే పర్యవసానం చెందుతోంది. రుచిగా ఉన్నాయని లడ్డూలు బాగా తినేస్తే కడుపు నొప్పి వస్తోంది. అలా ఎక్కడైనా సరే సుఖం కోసం ప్రయత్నం చేస్తే దుఃఖంలోకి పర్యవసానం చెందకుండా ఉండేటువంటి సుఖ ప్రయత్నం లేనే లేదు మానవ జీవితంలో. బాగా ఆలోచించి చూసుకుంటే దుఃఖంలోకి ఎల్లప్పుడూ వెళ్ళిపోతామని తెలిసినప్పుడు ఈ సుఖ ప్రయత్నం చేయడం దేనికి? అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే ముక్త సంగ సమాచర, ఫలాసక్తిని వదిలిపెట్టి పనిచేయి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ. కర్మఫలాన్ని వదిలిపెట్టి విధ్యుక్తమైన కర్మను ఎవడైతే చేస్తున్నాడో వాడే యోగి అన్నాడు. ఇలాంటి వాక్యాల ద్వారా ఏం చెబుతున్నాడు ఆయన? కర్మ ఫలానికి కర్తకి మధ్యలో ఉండేటువంటి లింక్ ఉందే, అది ఆసక్తి, కర్మ ఫలాసక్తి అనేది తెలుస్తున్నాడు, కామన. అందుకోసం అనేది ఎప్పుడైతే మనం ఏ సుఖ ప్రయత్నమైనా సరే దుఃఖంలోకే వెళ్ళిపోతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించామో అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రయత్నాలన్నీ మానాలి. ఏ ప్రయత్నం లేకుండా ఎలా బతుకుతాం? ఏదో చేస్తాం. కనుక ఎలా చేయాలంటే నిష్కామంగా చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. కనుక ఈ పని చేసినట్లయితే ఈ చేసిన పని చెడిపోతుందనే మాట లేదు, పై జన్మకి అందుకుని తీరుతుంది. కనుక విశ్వాసపూర్వకంగా నిశ్చయంగా పట్టుదలగా నిష్కామ కర్మ సాధన చేయండి అని బోధిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 27 నిమిషాలకు. తిథి త్రయోదశి ఉదయం 6 గంటల 53 నిమిషాల వరకు, తరువాత చతుర్దశి తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల వరకు, నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 9 గంటల 27 నిమిషాల నుంచి 10 గంటల 52 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 49 నిమిషాల నుంచి 5 గంటల 35 నిమిషాల వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు, మరల తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగనే అవమాదినం అంటే 3 తిథుల యొక్క స్పర్శ కలుగుతుందన్నమాట. ఈరోజు సూర్యోదయానికి త్రయోదశి ఉంది, తర్వాత చతుర్దశి ఉంది, మరునాడు ఉదయం అమావాస్య వచ్చేసింది సూర్యోదయ సమయానికి. కాబట్టి ఈ అవమాదనం సందర్భంగా నదీ స్నానం, అలాగనే దానం, పితృదేవతారాధన అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తాయి. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం 12 గంటలకి సూర్యునికి పూజ చేసి గోధుమ పాయసం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించుకోవడం. అలాగే ఈరోజు మాస శివరాత్రి కూడా ఉంది, ఆ కారణంగా ఉపవాసం చేయడం. అయితే ఈ గోధుమ పాయసం అనే ప్రసాదం స్వీకరించినా ఉపవాసం భంగం కాదు. ఆ విధంగా మాస శివరాత్రి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండడం, వీలైనంత వరకు రోజంతా పూజ చేయడం, 8 కాలాల్లో కానీ 4 కాలాల్లో కానీ 3 కాలాల్లో కానీ, ముఖ్యంగా అర్ధరాత్రి కానీ ఆయనకి పూజ చేయడం, అభిషేకం చేయడం, ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందించే కార్యక్రమాలు. నేటి ఆణిముత్యాలు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. దిక్పాలకురిని కూడా ఓడించాడు, దేవతల్ని ఓడించాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటి శక్తివంతుడు, దుర్నిరీక్షుడు, అసలు చూడ్డం కూడా సాధ్యం కాదు. అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు. కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకాపట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి లంకాపట్టణంలో అతను ప్రాణ సమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడెక్కడుంటాడు. అందుకని ఈయేష ఎంత గొప్ప సంకల్పం చేశారు. అందుకని ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. చారణా చరితే పథి అంటే చారణులు అంటే దేవగాయకులు. రామాయణంలోనే అనేక చోట్ల వాళ్ళ ప్రస్తావన వస్తుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికా స్తోత్రంలో కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. చారణులు ఎప్పుడు శుభవార్తలు చెప్తూ ఉంటారు. సుందరకాండ ప్రారంభమే శుభవార్తలు దేవతలకి చెప్పేటటువంటి చారణుల యొక్క ఒక్కసారి వాళ్ళ స్మరణతో ప్రారంభమవుతుంది. అంటే సుందరకాండ ఎవరు చదువుతున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళు శుభవార్త వింటారు అన్నది అన్యాపదేశంగా వాల్మీకి మహర్షి జాతికి ఇస్తున్నటువంటి అభయం. ఆ చారణులు దేవగాయకులు. వాళ్ళు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు. వారు భూమి మీద దిగరు, ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటారు. అంటే స్వామి హనుమ సముద్రం మీద కాకుండా సముద్రానికి తగలకుండా ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు అన్నది భావన. ఎందుచేత అంతటి శక్తివంతుడు, అంతటి గమనవేగం కలిగిన వాడు, గరుత్మంతునితో సమానమైన వాడు కాబట్టి ఆయన వెళ్ళగలరు ఆకాశ
ఆకాశంలో. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. అదే శ్లోకం సంసారమనేటటువంటి సముద్రాన్ని తరించడానికి ఎటువంటి ఉపాయములను అనుష్ఠిస్తారో అటువంటి ఉపాయములు హనుమ ద్వారా ఆవిష్కరింపబడిన కాండ. కాబట్టి అదే శ్లోకాన్ని వేరొక రకంగా అన్వయం అయినప్పుడు హనుమ వలన మాత్రమే మళ్ళీ అందులో ఇంకొక విషయం ఆవిష్కరింపబడుతుంది. ఆయన చారణా చరితే పది, చారణులు వెళ్ళినటువంటి మార్గంలో వెడుతున్నారు. చరణము అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే ప్రధానంగా వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలు ఉంటాయి. వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలకి సంబంధించినటువంటి విభాగాల్ని చరణములు అని పిలుస్తారు. చారణ చరితేపథి అంటే వేదము చేత చెప్పబడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఒక గొప్ప ఉపాసకుడు ఉపాసన ప్రారంభం చేశాడు. అంతర్ముఖత్వాన్ని, లంక అనబడేటటువంటి ఈ శరీరం లోపలికి వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనానికి వెడుతున్నాడు. అలా వెడుతున్నవాడు మహాసాధకుడు, మహాపురుషుడు. ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఈ కంటితో ఎదురుగుండా ఉన్న వాటిని చూసి ఆనందపడుతుంటే, భోగం అనుభవిస్తుంటే, ఆయన ఈ కన్నులు మూసి వేదము చేత చెప్పబడినటువంటి మంత్రములను ప్రమాణంగా తీసుకుని చారణా చరితేపథి, ఆ వేదము చెప్పిన సంప్రదాయ పద్ధతిలో అంతర్ముఖత్వంతో లోపల ఉన్నటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనానికి బయలుదేరుతున్నారు. ఇది చెప్పడం ఆ శ్లోకానికి ఉన్నటువంటి ఆంతరమైనటువంటి అర్థం. అందులో రావణ అన్న చోట మధ్యలో ఉన్నటువంటి వా గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం. అక్కడికి వచ్చేటప్పటికి బీజాక్షరం ప్రతిపాదింపబడింది. గాయత్రీ మంత్రం ఒక్కదానికి ఒక ప్రత్యేకత. 24 అక్షరాలు బీజాక్షరాలే. 24 అక్షరాలకి ఋషులున్నారు, 24 అక్షరాలకి అధిష్టాన దైవాలు ఉన్నారు. ప్రత్యేకించి ఈ వా అన్న అక్షరాన్ని రోజు గాయత్రీ మహామంత్రంలో అంతర్భాగంగా ఎవరు జపం చేస్తారో వాళ్ళకి అజ్ఞానము తొలగిపోతుంది, తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది. అంత గొప్పగా అజ్ఞానమును తొలగించగలిగినటువంటి ఒక యోగి స్వరూపయ్యి అటువంటి మార్గాన్ని మనకి ప్రచోదనం చేస్తూ ఉపాసనా రహస్యములను ఆవిష్కృతమయ్యేటటువంటి రీతిలో స్వామి హనుమ లంకాపట్టణానికి బయలుదేరుతున్నారన్నది ఆ శ్లోకంలో సంకేతం. అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితేపథి. శత్రుకర్షణ, శత్రుకర్షణ అంటే శత్రువులను అణచినవాడు. ఏవి శత్రువులు? కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములే శత్రువులు. కానీ లోకంలో అందరికీ ఎవడి కామం వాడికి సంతోషంలా అనిపిస్తే అవి శత్రువులని భావించి వాటిని పక్కకి పెట్టి భగవద్దర్శనం కోసమని శ్రమిస్తున్న వాడెవరున్నాడో వాడు ఉపాసకుడు. అందుచేత ఆయన శత్రుకర్షణుడు. శత్రుకర్షణుడు అయినటువంటి హనుమ బయలుదేరుచున్నారు. ఈ శ్లోకంలో గొప్ప విషయం ఏమిటంటే అసలు ఎప్పుడూ రామాయణం వినని వాడికి ఈ శ్లోకంతో కథ మొదలుపెట్టారనుకోండి, అందులో హనుమ పేరు లేదు. మీరు పూర్వాపరాలు చెప్తే తప్ప ఎవరు బయలుదేరుతున్నారో తెలియదు. కానీ ఈ జాతి గొప్పతనం ఏమిటంటే రామాయణం తెలియని వారు ఉండరు. కాబట్టి హనుమ బయలుదేరుతున్నారు అని నేను చెప్పేసేయచ్చు. యథార్థంగా ఆలోచిస్తే అందులో ఎక్కడుంది హనుమ పేరు? ఆ ప్రారంభ శ్లోకంలో తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితేపథి. ఆయన బయలుదేరుతున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాదేవ ఇతి ఖ్యాతః తతః ప్రభృతి శంకరః. ఆనాటి నుండి శంకరుడు మహాదేవుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అప్పుడు శివుడు దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను ధనస్సును బాణాలను ధరిస్తాను, రథాన్ని ఎక్కి శత్రువులను వధిస్తాను. ఇప్పుడు మీరు నాకు రథాన్ని ధనుర్బాణాలను ఇవ్వండి, వాటితో నేను అందరినీ నేలకూలుస్తానన్నాడు. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, ఓ దేవదేవ, ముల్లోకాల తేజస్సును ఏకం చేసి
నీకోసం తేజోవంతమైన రథాన్ని నిర్మిస్తాము. విశ్వకర్మ బుద్ధిపూర్వకంగా నిర్మించిన ఆ రథం ఎంతో అందంగా ఉంటుంది అని దేవతలు వెంటనే రథాన్ని కల్పించారు. విష్ణువును చంద్రుడిని అగ్నిని కలిపి ఆయనకు బాణం చేశారు. ఆ ఉత్తమమైన బాణానికి అందమైన భాగంగా అగ్నిదేవుడు అయ్యాడు. అగ్రభాగం చంద్రుడయ్యాడు. విష్ణువు ములికి అయ్యాడు. సకల ప్రాణులను ధరిస్తూ ఉన్నది. పర్వతాల వనాల ద్వీపాలతో కూడి ఉన్నది. విశాలమైన పురాలు గలది అయిన భూదేవిని దేవతల రథం చేశారు. ఆ రథానికి మందర పర్వతం ఇరుసుగా గంగాదేవి ఆ ఇరుసుకు ఆధారమైన కొయ్యగా దిక్కులు విదిక్కులు రథానికి ఆవరణంగానూ అయ్యాయి. నక్షత్ర సమూహం ఈశాదండంగా కృతయుగం గాడిగా ఆ రథానికి వాసుకి నొగలగా హిమవంతుడు రథానికి వెనుక ఉండే కర్రగా అయ్యాడు. వింధ్యాపర్వతం దానికి ఆధారదండంగా అయ్యింది. ఉదయాస్తమయ్యేటువంటి పర్వతాలకు దేవతలు ఆ రథచక్రాలకు ఆధారమైన కాష్టంగా చేశారు. సముద్రం దానవులకు ఉత్తమ నివాసం. దాన్ని రథానికి కట్టే త్రాడుగా చేశారు. సప్తర్షి మండలాన్ని రథచక్రాల రక్షణకు ఏర్పరిచే సాధనంగా చేశారు. అంటే ఇవన్నీ అంత శక్తి గలది అని అర్థం. ఇక్కడ ఎట్లా సముద్రానికి ఏ శక్తి ఉందో అంత శక్తి గలది, మేరు పర్వతానికి ఎంత శక్తి గలదో అంత శక్తి, అగ్నికి ఎంత శక్తి గలదో అంత శక్తి. ఆ విధంగా తయారు చేశారు. గంగ, సరస్వతి, సింధు అనేటువంటి 3 నదులతో పాటు ఆకాశం తొట్టెకు ముందు భాగం అయ్యింది. జలం, సర్వనదులు ఆ రథానికి బంధన సామాగ్రి అయ్యాయి. రెయ్యింబవళ్ళు, కలలు, కాష్టలు, ఋతువులు రథానికి క్రింద ఉండే కర్రగా అయ్యాయి. ప్రకాశవంతమైన గ్రహాలు, నక్షత్రాలు రథానికి రక్షకమైనటువంటి ఆవరణమయ్యాయి. ధర్మార్థ కామాలు అనే 3 రథంలోని ఆసనంగా అయ్యాయి. పూలు, పండ్లతో కూడిన ఔషధులు, లతలు రథానికి ఉండే గంటలు అయ్యాయి. అంటే సమస్త భూమండలం, సమస్త ప్రపంచమే చేరుకుంది ఇక్కడ. సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలుగా అమర్చబడ్డారు. తర్వాత దేవతలు రాత్రి పగళ్లను పూర్వపక్షం అపరపక్షంగా చేశారు. అంటే వీటిని వెనుక చక్రాలుగా చేశారు. ధృతరాష్ట్రుడు మొదలైన 10 మంది నాగరాజులను కూడా రథం యొక్క ఇషాదండంలో భాగం చేశారు. ఇషాదండంలో బుసగొడుతున్న పెద్ద పెద్ద సర్పాలను ఆ రథానికి గుర్రాలు కట్టే త్రాళ్లను చేశారు. ద్యులోకాన్ని యుగంలో భాగం చేశారు. ధృతరాష్ట్రుడు అంటే నాగలోకంలో ఉండే ఈ ధృతరాష్ట్రుడు కాదు. సంవర్తక, వలాహకాలు అనే ప్రళయకాల మేఘాలను, యుగచర్మాలను చేశారు. కాలపృష్టం, నహుషుడు, కార్కోటకుడు, ధనంజయుడు ఇంకా ఇతర సర్పాలను, గుర్రాల జూలును కట్టే తాళ్లను చేశారు. దిక్కులు విదిక్కులు కూడా రథాన్ని నడిపే గుర్రాలకు పగ్గాలయ్యాయి. సంధ్యా, ధృతి, మేధలతో కూడిన ఆకాశాన్ని, గ్రహాలను, నక్షత్రాలను, తారలను రథం పైన కప్పుకు ఆవరణం చేశారు. ఇంద్ర, వరుణ, యమ, కుబేరులను, లోకపాలకులు 4 దేవతలు ఆ రథానికి అశ్వాలుగా చేశారు. శనివాలి, అనుమతి, కుహువు, సువ్రత అయిన రాఖ అనే గ్రహాలకు సంబంధించిన దేవతలను గుర్రాలకు పగ్గాలు చేశారు. వీటి అధికార దేవతలను గుర్రాలు కళ్ళాలకు ఉండే ముళ్ళుగా చేశారు. ధర్మము, సత్యము, తపస్సు, అర్థం అనే వాటిని కళ్ళేళ్లుగా చేశారు.
కళ్ళళ్ళు. మనస్సు రథానికి ఆధారభూమి అయింది. సరస్వతీదేవి రథం ముందుకు పోయి దారి అయింది. మెరుపులు గాలికి ఎగురుతూ నానా రకాల రంగులతో విచిత్రమైన పతాకాలు అయ్యాయి. అవి రథశోభను వృద్ధి చేశాయి. వషట్కారం చర్ణకోల అయింది. గాయత్రి ఆ రథంపై భాగాన కట్టే త్రాడు అయింది. పూర్వం పరమేశ్వరుడి యజ్ఞంలో నిర్మించబడిన సంవత్సరం ధనస్సు అయింది. సావిత్రి మహాధ్వని గల అల్లెత్రాడు అయింది. కాలచక్రానికి అందని దివ్యమైన కవచం నిర్మించబడింది. శోభావంతము బంగారు కొండ అయిన మేరుపర్వతము జెండా కర్ర అయింది. మేఘాలు పతాకాలయ్యాయి. అవి యజుర్వేదీయ ఋత్విక్కుల మధ్యలో ఉన్నటువంటి అగ్నుల్లాగా ప్రకాశించాయి. సమస్త జగత్తు యొక్క తేజోపుంజం ఏకీభూతమైనట్లుగా ఉన్న ఆ రథాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి రథం ఇది? ప్రపంచమే ఒక చోట చేరుకొని కదిలొస్తున్నట్టుకుంది. తర్వాత వారు పరమేశ్వరుడికి రథం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలా ఆ దానవులను వర్ధించటానికి శ్రేష్టమైన రథం నిర్మించబడింది. శంకరుడు ఆ రథం మీద తన ఆయుధాలను ఉంచాడు. ధ్వజదండాన్ని ఆకాశమంతా ఎత్తు చేశాడు. దానిమీద తన వృషభమైన నందిని స్థాపించాడు. ఆ తర్వాత బ్రహ్మదండం, కాలదండం, రుద్రదండం, జ్వరం అనే 4 రథానికి పార్శ్వ రక్షకాలు అయ్యాయి. శస్త్రాలు ధరించి నిలబడ్డాయి. అధర్వాంగీరసులు శివుడికి చక్రరక్షకులయ్యారు. ఋగ్వేదము, సామవేదము, పురాణాలు ముందు ఉండి శోభను వృద్ధి చేశాయి. ఇతిహాస యజుర్వేదాలు వెనుక భాగాన్ని రక్షించసాగాయి. దివ్య వాక్కులు, విద్యలు రథానికి పక్కల సంహరించేవిగా నిలబడ్డాయి. స్తోత్రాలు, కవచాలు, వషట్కారం, ఓంకారం అగ్రభాగంలో, ముందు భాగంలో ఉండి శోభించసాగాయి. 6 ఋతువులతో కూడిన సంవత్సరాన్ని విచిత్రమైన ధనస్సును చేశారు. మహాదేవుడు తన ఛాయనే యుద్ధంలో నాశనం లేని అల్లెత్రాటిగా చేశాడు. రుద్రుడు కాలస్వరూపుడు కనుక సంవత్సరం ఆయనకు ధనుస్సు అవుతుంది. అందువల్లనే రుద్రాంశ అయిన కాళరాత్రిని ఆయన తెగిపోని అల్లెత్రాడుగా చేశాడు. బాణం విష్ణువు, అగ్ని చంద్రుడు అయ్యారు. సమస్త జగత్తు అగ్ని సోమ స్వరూపము, అలాగే సమస్త ప్రపంచము విష్ణుమయము అని అంటారు. తేజోవంతుడైన ఆ శివుడికి విష్ణువు ఆత్మే కనుక శివుడు ధనస్సు, అల్లెత్రాడు, బాణాల స్పర్శను సహించలేకపోయింది కూడా. శివుడు ప్రచండమైన తన కోపాన్ని భృగువు అంగీరసుడి వల్ల కలిగిన క్రోధాగ్నిని స్థాపించాడు. ధూమ్రవర్ణుడు, చర్మవస్త్రుడు, భయంకరుడు, నీలలోహితుడైన శివుడు 10,000 మంది సూర్యులతో సమానమైన వాడు. తేజస్సు జ్వాలలతో ఆయన వెలిగిపోసాగాడు. అత్యంత కఠినమైన లక్ష్యాన్ని ఛేదించేవాడు, బ్రహ్మద్వేషులను సంహరించేవాడు శివుడు. నిత్యం త్రాతాచ హంతాచ ధర్మాశ్రితాన్ నరాన్. ధర్మాశ్రితులైన నరులను నిత్యము రక్షించేవాడు. అధర్మాన్ని ఆశ్రయించిన వారిని నిత్యము శివుడు సంహరిస్తాడు. ఆయనకు సహకరించే రథము మొదలైన సాధనాలు గుణవంతులై ఉన్నాయి. అవి శత్రువులను నాశనం చేయటంలో సమర్థవంతంగా ఉన్నాయి. భయంకరమైన బలం కలిగి ఉన్నాయి. భయంకరమైన రూపం, మనోజవం కలిగి ఉన్నాయి. వాటితో శివుడు వెలసిల్లాడు. ఈ జగత్తంతా ఆయన అంగాలను ఆశ్రయించుంది.
స్థావర జంగమాత్మకమైన ఇది అద్భుతంగా కనిపిస్తూ శోభించింది. పరమేశ్వరుడు కవచం ధరించి విల్లును పట్టుకొని సిద్ధంగా ఉన్న రథాన్ని చూశాడు. చంద్ర విష్ణు అగ్నుల వల్ల ఏర్పడిన బాణాన్ని తీసుకున్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. శివుడికి దేవతలు వాయుదేవుణ్ణి వింజామర వీచేవాడిగా చేశారు. శివుడు దానవ వధకు సంసిద్ధుడై దేవతలు కూడా భీకరుడయ్యాడు. భూమిని కంపింపజేస్తూ రథాన్ని నొక్కిపెట్టాడు. అప్పుడు ఆ శివుణ్ణి మహర్షులు, గంధర్వులు, దేవతలు, అప్సరసల సంఘాలు స్తుతించాయి. బ్రహ్మర్షులు స్తుతించారు. వందులు నమస్కారం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. అప్పుడు శంకరుడు నవ్వుతూ కత్తిని, బాణాన్ని, ధనస్సును ధరించి ఇలా అడిగాడు, ఓ దేవతలారా, నా రథాన్ని ఇప్పుడు ఎవరు నడుపుతారు? నాకు సారథిగా ఎవరు ఉంటారు అని అడిగాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, దేవాదిదేవా, నువ్వు ఎవరిని చెబితే వారే నీకు ఖండితం నీకు సారథి అవుతారు, నీ రథాన్ని నడుపుతారు, ఇందులో సందేహం లేదన్నారు. అప్పుడు మళ్ళీ శివుడు వారితో, మీరే బాగా ఆలోచించుకోండి, నాకంటే శ్రేష్ఠుడైన వాడిని సారథి చేయండి, ఆలస్యం చేయకండి అన్నాడు. ఆ మాటలు విని దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రసన్నం చేసుకొని ఇలా అన్నారు, ఓ దేవా, దేవా, శత్రువుల వినాశనానికి నువ్వు చెప్పినట్లుగానే చేశాం. నువ్వు ఎట్లా చెప్పావు అట్లా. భగవంతుడు మాకు ప్రసన్నుడయ్యాడు. మేము చిత్రమైన ఆయుధాలతో కూడిన రథం కూడా నిర్మించాం. అయితే ఆ రథాన్ని ఎవరు నడుపుతారో మాకు తోచటం లేదు. ఓ విధాత, కాబట్టి తగిన సారథిని మాకు నిర్ణయించు. వెనుక మాకు ఇచ్చిన మాటను నువ్వే సఫలం చెయ్యి, మీకు మేలు చేస్తాను అని నువ్వే మాకు పూర్వం మాట ఇచ్చావు. ఆ మాటను నెరవేర్చు దేవా. మేము తయారు చేసిన ఆ శ్రేష్టమైన రథం శత్రువులను తరిమి కొడుతుంది. ఎవరూ దాన్ని చూడలేరు. యోద్ధగా శంకరుణ్ణి నియమించాం. ఆయన దానవులను భయపెడుతూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే 4 వేదాలు రథాశ్వాలుగా ఉన్నాయి. ఆయనకు పర్వతాలతో కూడిన భూమి రథమైంది, నక్షత్ర సమూహం ధ్వజమైంది. కవచధారి అయినటువంటి శివుడు రతికుడుగా ఉన్నాడు, యోద్ధగా ఉన్నాడు. కానీ సారథియే కనిపించటం లేదు. దేవా, ఈ రథాదుల కంటే అధికుడైన సారథిని వెతకాలి. రథం, గుర్రాలు, యోధుడు వీరందరి ప్రతిష్ట సారథి మీదే ఆధారపడి ఉంటుంది. కవచాలు, శస్త్రాలు, ధనస్సు సారథిపైనే ఆధారపడి ఉంటాయి. పితామహ, నువ్వు తప్ప ఇంకెవ్వరూ సారథిగా ఉండలేరు. ఓ దేవా, సర్వగుణాలతోనూ కూడిన నువ్వు ఒక్కడివే దేవతల కంటే అధికుడివై ఉన్నావు. ఈ లోకంలో వేగంగా పరుగెత్తే ఉపనిషత్తులతో కూడిన వేదాలనే గుర్రాలను నువ్వొక్కడివే నియంత్రిస్తావు. కాబట్టి నువ్వే శివుడికి సారథివికా. బలం, ధైర్యం, పరాక్రమం, నియమం అనే గుణాలతో రథికుడి కంటే శ్రేష్ఠుడివి. యుద్ధంలో సారథిని చేయాలి. శంకరుడి కంటే అధికులు ఇంకెవరూ లేరు. ఓ పితామహ, ఏ లోటు లేనట్లుగా రథాన్ని నడిపి మమ్మల్ని ఉద్ధరించు. శంకరుడి కంటే నువ్వే అధికుడివి. నీకంటే గొప్పవాడెవడూ లేడు. ఓ దేవా, నువ్వే అందరికంటే విశిష్టమైన వాడివి. దేవతల విజయానికి, దేవతలను ద్వేషించేవారిని వధించటానికి నువ్వు త్వరగా రథం ఎక్కు. ఉత్తమ అశ్వాలను నియంత్రించు, అదుపులో పెట్టు. దేవతలకు కంటకులు అయిన ఆ రాక్షసుల నీ అనుగ్రహం వల్ల మరణిస్తారు. కనుక వారి వల్ల కలిగిన మహాభయం నుంచి మమ్మల్ని కాపాడు. నువ్వే మాకు గతివి, నువ్వే మాకు రక్షకుడవు. నీ అనుగ్రహం వల్లనే దేవతలందరూ స్వర్గంలో పూజించబడుతున్నారు.
అని దేవతలు శిరస్సు వంచి నమస్కారం చేశారు. బ్రహ్మదేవుణ్ణి సారథ్యం చేయటానికి ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడు పితామహుడు ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీరు సత్యమే చెప్పారు. యుద్ధం చేసే శివుడి రథాశ్వాలను నేనే నియంత్రిస్తాను అని బ్రహ్మదేవుడు జడలు ముడి వేసుకున్నాడు. మృగచర్మ వస్త్రాన్ని బిగించాడు. కమండలాన్ని పక్కన పెట్టాడు. చరణాకోల చేతిలో పట్టుకొని రథం ఎక్కాడు. శివుడికి సారథ్యం చేయాలని బ్రహ్మదేవుడు త్వరగా రథాన్ని ఎక్కగానే వాయువేగం గల గుర్రాలు తలలు కదిలించాయి, భూమిని తాకాయి. శోభతో వెలిగిపోతున్న బ్రహ్మదేవుడు అలా రథాన్ని ఎక్కి పగ్గాలను చర్నాకోలను పట్టుకున్నాడు. గుర్రాలను తాకాడు, వాటిని యథాస్థానంలో నిలిపాడు. తర్వాత శంకరుని రథమెక్కమన్నాడు. అప్పుడు శివుడు, విష్ణువు, చంద్రుడు అగ్నిదేవతలతో ఏర్పడిన బాణాన్ని తీసుకున్నాడు. ధనుస్సుతో శత్రువులను భయపెడుతూ రథం ఎక్కాడు. ఆ శంకరుణ్ణి పరమర్షులు, గంధర్వులు, మహర్షులు, దేవతలు, అప్సరసులు స్తుతించారు. ఆయుధాలతో ప్రకాశిస్తున్న శంకరుడు ముల్లోకాలను తన తేజస్సుతో ప్రకాశింపజేస్తూ రథంలో వెలిగిపోయాడు. అప్పుడు శివుడు ఇంద్రుడు మొదలైన దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను అసురులను చంపేస్తాను. ఈ విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి. ఈ బాణంతో వారు మరణించారు అని గ్రహించండి అన్నాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, నీ మాట సత్యం, ముమ్మాటికి సత్యం. వారును మరణించినట్లే అన్నారు. వారు ఎంతో ఆనందించారు. సమస్త దేవతలతో కలిసి సాటిలేని మహారథం మీద శివుడు బయలుదేరాడు. ఆ శివుణ్ణి ఆయన సేవకులు పూజిస్తున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు. కొంతమంది మాంస భక్షకులు తీవ్రమైన కోపంతో ఒకరినొకరు భయపెడుతూ పరిగెత్తుకొని వస్తున్నారు. మహాభాగ్యవంతులు, ఉత్తమ గుణాలు కల మహర్షులు, దేవతలు, ఇతర జనులందరూ శివుడికి జయం కలగాలని కోరుకుంటున్నారు. ఇలా లోకాలకు అభయంకరుడు, దేవప్రభువైన శంకరుడు బయలుదేరగా దేవతలు సమస్త జగత్తు ఎంతో సంతోషించింది. శివుణ్ణి అనేక స్తోత్ర పాఠాలతో స్తుతిస్తున్నారు. ఆయన తేజస్సును వృద్ధి చేస్తున్నారు. ఆయన యుద్ధానికి వెళ్ళే సమయంలో వేలు లక్షల కోట్ల గంధర్వులు వివిధ వాద్యాలను వాయించారు. అప్పుడు శివుడు నవ్వుతూ బ్రహ్మదేవుడితో అన్నాడు, ఓ దేవా, పద, దైత్యులు ఉండే వైపుకు గుర్రాలను తోలు. యుద్ధంలో శత్రువులను సంహరిస్తున్న నా బాహుబలాన్ని ఈరోజు చూడన్నాడు. అప్పుడు ఆ మాట విని బ్రహ్మదేవుడు త్రిపురాల వైపు అశ్వాలను తోలాడు. ఆ అశ్వాలు మనస్సు వాయువుతో సమానమైన వేగం కలవి. అవి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ముందుకు పరిగెత్తాయి. ఆ రథం మీద శివుడు దేవతలకు విజయం కలిగించటానికి బయలుదేరాడు. శివుడు త్రిపురాలకు ఎదురుగా వెళుతూ ఉండటాన్ని నందీశ్వరుడు చూసి ఎంతో సంతోషించాడు. దిక్కులంతా విపరీతమైన శబ్దం, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః